హాస్య బ్రహ్మ శ్రీ భవిడిపాటి కామేశ్వరరావు గారు త్యాగరాజు ఆత్మవిచారం 24వ భాగం 29/9/25. ఇవాళ నవరాత్రిలో సరస్వతి పూజ మహాపర్వదిన సమయంగా శుభాకాంక్షలతో స్వాగతం. ప్రహ్లాద భక్త విజయంలో ఉన్నాం మనం. మళ్ళా శ్రీహరి పరమాత్మ పరిగెత్తుకొచ్చాడు భక్తుడు ప్రహ్లాదుడి కోసం. ప్రహ్లాదుడు పువ్వులు చల్లని శ్రీరామచంద్రుడి మీద అంతా పువ్వులు చల్లని, మనసులన్నీ సొంపుతో నింపి ఇంపైన బంగారు గంపల నిండా చంపకాలు తెచ్చి కుమ్మరించని, దుష్ట వ్యాపారాలు మాని నియమంతో శ్రీహరి మీద తామర పూలు కురిపించని, భూలోకంలో దేవ పూజ అర్హమైన పుష్పాలలోకెల్లా అగ్రగణ్యమైన జాజి పువ్వు ఈ రమణుడి మీద వర్షంలా కురిపించని, అమిత పరాక్రమం చూపించిన సూర్యవంశ సముద్రానికి చంద్రుడైన ఈ మహామహుడి మీద హృదయ కుసుమాలు ధారాపాతం చెయ్యండి. లెక్కలేని పుట్టుకలు, లెక్కలేని చావులు తప్పిపోవాలంటే మనసారా ఈ త్యాగరాజ నృతుడి మీద కుసుమాలు విరజిమ్మని. శ్రీరామ్మూర్తి, నీ నామానికి నీ రూపానికి ఎల్లప్పుడూ మంగళం. హనుమంతుడు ఆశ్రయించిన నీ పాదానికి నిత్య శుభం. లక్ష్మి అధిష్ఠించిన నీ అంక యుగళానికి, చంద్రుణ్ణి పరిహసించే నీ చిరునవ్వు ముఖానికి, నవవిధ ముక్తాహారాలు నటిస్తుండే నీ వక్షానికి నిరంతర శుభం జరగాలి. ప్రహ్లాదుడనైన నేను, పరమభక్తుడైన నారదుడు, భూమి మీద త్యాగరాజు సతతంగా పొగిడి వినుతులు చేస్తుండే రాజీవనయన నీకు మంగళం. ప్రహ్లాదుడు అనేక విధాల శ్రీహరిని పూజించి భజించి మంగళం పాడుతుంటే ఆ వైభవం సేవించడానికి సూర్యుడు వచ్చాడా అన్నట్లుగా సూర్యోదయం అవుతాయి. సనక సనందులు, నారద బ్రహ్మేంద్రుడు మొదలైన సద్భక్తుల మధ్య దానవ వైరి దగ్గ మెరిసిపోతూ అంటే విష్ణు ఉంటారు. ప్రశస్తమైన ఈ నేత్రోత్సవం సూర్యుడు చూసి ఆనందిస్తే నేల మీద హరికి బ్రహ్మ ఒకవైపున, ఇంద్రుడు ఒకవైపున పింజామరులు వేస్తూ మెరుస్తారు. చల్లరే రామచంద్రునిపై అనే కీర్తన నీ నామరూపములకు నిత్యాయ మంగళం అనేటువంటి కీర్తన, వరమైన నేత్రోత్సవం అనే కీర్తన. ఆకాశం మించి ఎడతెరిపి లేకుండా దేవతలు చేతులతో వదిలిన పూలవాన కురుస్తూనే ఉంటుంది. పరమ భక్త సంఘాలు బాగా హరినామం చేస్తుంటారు. ప్రహ్లాదుడు ఎంతో వేగంగా కనికరంతో హరి 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 అని తలపోస్తూ, సాగరరాజు నారదుడు సనకాదు అవిచ్ఛిన్నంగా స్తోత్ర పాఠాలు చదువుతారు. వెంటనే ఒక్కొక్కళ్ళకేసేసి చూస్తూ ఆ త్యాగరాజ వరదు తన అభయహస్తంతో వాళ్ళని రక్షిస్తానని సంజ్ఞ చేస్తాడు. ఆ రాముడికి జయమంగళం, ఆ రాఘవుడికి ఎల్లప్పుడూ శుభమంగళం, మాధవుడికి మంగళం, యథార్థ భక్త పాలకుడికి మంగళం, నిత్య స్వరూపుడికి మంగళం, బ్రహ్మ రుద్రుడును తించే ఆ వ్యక్తికి మంగళం, మా రామచంద్రుడికి మంగళం, కొండలెత్తిన బలశాలికి మంగళం, నిత్యం సత్యం నిర్మలమైన సూర్యవంశానికి తిలకుడైన దాశరథికి మంగళం, తీర స్వరూపుడికి మంగళం, రాజాధిరాజుకి మంగళం, ఆ కోటి సూర్య ప్రభావంతుడికి మంగళం, ఆ రామరత్నానికి మంగళం, ఆ త్యాగరాజ నృతుడికి మంగళం, ఆ జానకీ సతికి, ఆ మహారాజ సుతుడికి, ఆ మాయా మానుష వేషధారికి,
ఆ మహాత్ముడి మా శుభమంగళ ఫలశ్రుతి కూడా చెప్పారు. శ్రీ రామబ్రహ్మం గారి కుమారుడైన త్యాగరాజు చేత నిర్మింపబడినదిన్ని భుక్తి ముక్తిదాయకమైనది అయిన ఈ ప్రహ్లాద భక్త విజయ ప్రబంధాన్ని ఎవరైనా భక్తితో ఎప్పుడూ గానం చేసిన, శ్రద్ధతో విన్న, ఎవరైనా ప్రీతితో ఎప్పుడు పఠించిన వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి. జయమంగళం నిత్య శుభమంగళం ఏదో ఆ కీర్తన సమాప్తం. ప్రహ్లాద భక్త విజయం కూడా అయిపోయి. ఇక నౌకా చరిత్రం శ్రీగణనాథ పరాత్పర బ్రహ్మేంద్ర పూజిత ప్రశస్త గుణసముద్ర నిన్ను కొలుస్తున్న ఓ పార్వతీపుత్ర, నన్ను వెంటనే ఇష్టంతో పాలించవయ్య. లేడి కళ్ళు, చెగురు చేతులు, 9 నీలపు కురుడు కలిగి పావనుల చేతను తింపబడే దివ్యురాల సరస్వతి, నీకు నిత్యం మొక్కుతున్న నువ్వు నా జీహ్వ మీద ఉండుమా. గురువర్యుడు ధర్మార్థకామ మోక్ష ప్రదాత అయిన శ్రీకృష్ణ శ్రీరామ అనే నామాలు స్మరించడంలో ఆనందించేవాడు అయిన శ్రీ నారదుల వారి పాదపద్మాలకు ఎల్లప్పుడూ మొక్కి దండం పెట్టి నమస్కరించి సాష్టాంగపడుతూ భూమి మీద సత్కవులందరికీ మొక్కి వాళ్ళని ప్రార్థించేదేమంటే, నేనేం తెలియని వాణ్ణైన నేను కృష్ణదేవుడి మీద పద్యాలు నోటికి ఎలా వస్తే అలా రాశా. నా పలుకులో ఉండగల తప్పొప్పులు, కలగాగలుపులు క్షమించి మీరు నన్ను పాలించండయ్యా. కాకర్ల సముద్రానికి చంద్రుడైన త్యాగరాజు చిత్తం సదనంగా కలవాడవు, శ్రీకరుడవు, శ్రీకాంతుడవు అయిన శ్రీ రఘురామ నౌకా చరిత్ర రచిస్తున్న చిత్తకి హరి గురించిన ఈ నౌకా చరిత్రం భూజనుల్లో ఎవరు వింటారో వాళ్ళు సన్మార్గం అవలంబించి చిరకాలం జీవించి శోభిల్లుతూ శ్రేష్టమైన సంతానం ఐశ్వర్యాలతో వర్ధిల్లుత లోకంలో ప్రజలందరి ఎడల అనుగ్రహం చూపించదలచుకొని ఆ రమాకాంతుడు, ఆ నందనందనుడు, ఆ నారాయణుడు గోపికల యందు రమించే ఉద్దేశం వల్ల కలిగిన ఆనందంతో కూడిన వాడై ఇంద్రాదులు, మునివర గణాలు, మహేశ్వర బ్రహ్మలు మెచ్చుకునే రీతిగా ఆ గోపికలతో నౌకా క్రీడ చేశారు. ఇందులో ఒక విచిత్రం ఉంది. ఎలా విన్నవించాలో తెలియటల్లా. వినండి. చిన్మాత్రుడైన శ్రీకృష్ణుడి చరిత్ర రేపల్లెలో ఉండే గోపికలంతా వినేసరికి వాళ్ళకి సంపూర్ణ సుఖం కలిగి ఆ మట్టున వాళ్ళు తమ సంతానాన్ని, తమ భవాల్ని, సంపదని అంతా మర్చిపోయారట. ఎక్కడైనా విన్నామా ఇలాంటి విడ్డూరం? ఆకు ఆలము భక్షించి అహంకార మమకారాలు విసర్జించని బ్రహ్మజ్ఞులైన వాళ్ళు కూడా ఈ మోస్తరుగా పుత్రాగార ధనాదాల గురించి మరిచిపోగలిగారా? అది చిత్తం. అప్పుడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు గోపికల మీద ప్రేమ వహించిన వాడే వేణుగానం చెయ్యదలచి మురళి తీసుకొని సంతోషంతో సారీ గా మా పాదాని ల వ్యాపారంతో జాలి తరంగిత అయ్యే తన చిన్న వేళ్ళు ఇట్టిట్టు కదుపు ఊది గానం చేసి సకల జనుల్ని మోహింపచేసి గోపికారమణులంతా కృష్ణ మురళిలో నుంచి పుట్టి ప్రవహించే నాదామృతం చెవలతో పీల్చి మతులు పోగొట్టుకొని విరహ వేదనలో పడిపోయి ఆ రమానాథుణ్ణి వెతికి పట్టుకునే నిమిత్తం బయలుదేరి గజగమనంతో వీధి వీధి వెంట మమకారపడి తిరగటం ప్రారంభించి అప్పుడు పరమాత్ముడైన కృష్ణదేవుడు
రేగుపళ్ళు కొనుక్కుంటాడనే మిష మీద అతనికి ఇయ్యడానికని గోపికలంతా తమ చేతుల్లో ముత్యాలు పోసుకొని వచ్చారు. లోగడ కమ్మిన మేఘ సంఘాలన్నీ ఇటు అటు తప్పుకొన్న మీద వెలుబడి చంద్రబింబంలాగా ముంగుళ్ళు అటూ ఇటూ సర్దగా ప్రకాశించే శ్రీకృష్ణుడి ముఖం వాళ్ళు చూశారు. చూసి వేడుక పడ్డ రమ్యమైన గోకులంలో పుట్టిన ఆ వనితలంతా సొగసుగా శృంగారించుకొని వెళ్ళి ఆ చరాచరాన్ని చూడగా వాళ్ళ మనస్సులో సంతోషం మేరలేకపోయి అప్పుడు తమ మనస్సులో రంజిల్లే శ్రీకృష్ణుణ్ణి వాళ్ళు రా కృష్ణ, మా కౌగిట్లోకి రా అని సంబోధిస్తూ ఆనంద సముద్రంలో విహరిస్తూ అతన్ని తీసుకొని చక్కాబోయా. అంగరంగ వైభోగం ప్రకటిస్తూ ఆ గోపాంగనామణు కృష్ణ దేవుణ్ణి తమ వెంట ఉంచుకొని వేంచేసే మార్గంలో అనేకాలైన ఆటపాటలు చేశారు. ఎవళ్ళ ప్రత్యేకం సంతోషం వాళ్ళు ఆ ఆటపాటల్లో బహిర్గతం చేసి ఒకత నవ్వుతూ కొలికింది, ఒకత కృష్ణుడి తలలో పువ్వులు ముడిచింది, ఒకత కృష్ణుడి ముంగురులు దువ్వి, ఒకత కృష్ణుణ్ణి వేళాకోళంగా నిష్ఠూరం ఆడింది, ఒకటి మొగుడు ఇదిగో నర్రోయ్ అంది, ఒకటి తన రవిక బిగుతుగా ముడేసుకు, ఒకటి నాకితడు తగ్గిన వాడని, ఒకటి కృష్ణుడు పాదాలు తిని, ఒకటి సుక్కి సోలిపోయి, ఒకటి వచ్చి కృష్ణుణ్ణి హఠాత్తుగా ముద్దెట్టుకొని, ఒకటి వచ్చి ఈ పక్కకి రాబోయే కృష్ణ ఓ మాటు అని, ఒకటి తమలపాకు మడుపుల తోరణం ఇచ్చి, ఒకటి వచ్చి కృష్ణుడి శిరస్సు పరిమళం ఆఘ్రానించి, ఒకటి శ్రీహరి శ్రీహరి అని, ఒకటి వచ్చి కృష్ణుణ్ణి తన కౌగిట లాక్కొని, ఒకటి పైట సర్దుకుంటూ బతిమాలుకొని, ఒకటి కృష్ణుణ్ణి సారసాక్ష అని పిలిచి, ఒకటి కనుసజ్ఞలు విసురుతూ కృష్ణుణ్ణి ఆహ్వాని, ఒకటి రరా రా అంటే, ఒకటి త్యాగరాజు సఖా రా రా అంటే. ఈ రీతిగా గోపికా రమణులందరూ కృష్ణుడి యొక్క ఉదయక ధ్యానం అనే బ్రహ్మానందం వల్ల కలిగి ఆవేశంలో పడిపోయి యథేచ్ఛగా బయలుదేరి నిరంతరంగా ఆటలాడు వర్ణనలు చేస్తూ గట్టు మీద ఇటు అటు ఊగుతుండే పుష్పవృక్షాలు కలదిన్ని, హంసల సమూహాలు కలది, నెళ్ల మీద వికసించే ఎర్ర తామరల మీద మూగిన తుమ్మెదల గానంతో కూడింది. కారు నలుపు మేఘాల వర్ణం కల జలం కలిగింది అయిన యమునా నది యొక్క తీరం చేరారు. శృంగారించు అనే తీర్థంలో ఇందాక చెప్పిందాన్ని చేరుకొని అత్యంత కుతూహలంతో ఆ యమునాదేవిని తలో స్తోత్రం చేస్తూ వర్ణించటం మొదలెట్టి, చూడండి ఈ యమునాదేవి సొగసు, ఆహా ఏమి ఆనందం, ఏమి సంతోషం, ఎంత సంతోషం. ఒసే ఆ ఎర్రటి పద్మాల మీద ఆ నల్లటి తుమ్మెదల ఆ కమ్మటి నాద విను, ఏం పద్మాలే, ఏం తుమ్మెదలే, ఏం పాటే అది, అక్కడక్కడ ఇసుక తిన్నలు ఏం తిరుపుగా ఉన్నాయి, ఇంద్ర నీలాలలాగా ఈ నీళ్లు ఎంత నలుగుతూ ఉన్నాయి. చూడసే చిన్న చిన్న రాసులులాగా ఏమి వజ్రాల శిలలే అవి, వాటిల్లోంచి వంకర టింకరగా పోతూ చిన్న అలలు ఏమి అలలే అవి, ఎంత మనోహరమే. ఆ హంసల రొదతో యమునాదేవి చాలా ఏం కలకలలాడిపోతోందే ఇవాళ. ఏమమ్మోయ్ అల్లా ఇటు ఎంత ముద్దొచ్చే పొదరిల్లే, ఇక్కడ తేనె లొలికిపోతూ ఏం ఖర్జూర పళ్ళు కాశాయే, ఆ వైపు గుత్తులు వెళ్లాడిపోతూ ఏం ద్రాక్షలతలున్నాయే ఇక్కడ. వీటి మీద కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే
ఎంత ఆకుపచ్చని చిలక జతలే అవి, ఎంత ముచ్చటగా ఉన్నాయి. ఏమేవ్ ఇది ఎంత శోధ్యమైన పువ్వులవానే. ఏమేనో నా మనసు చాలా చాలా ఎల్లానూ అయిపోతోందే. ఎలాగే ఏమో ఆవిడ కోకిలలు కూస్తున్నాయి, వింటున్నావా? ఆ మన్మధుడు పూర్ణ బాణాలు వేస్తున్నాడు, దెబ్బలు తింటున్నావా? చూడరి అనే కీర్తనలో భావం విధం. నెచ్చెలి ఈ చల్లటి మలయమారుతం ఎంత హాయి. అవునే, అందుకనే మనం కృష్ణస్వామిని కూడటం రూఢైపోయి. ఓయ్ చంద్రముఖులు చూడండి, కృష్ణుడి రూపం నేత్రానందం. వినండి ఆ త్యాగరాజ సగుడి పాట శ్రవణానందం. ఇటువంటి సంభాషణ జరుపుతూ గోపికామణులు యమునా దర్శనం చెయ్యగానే అంతటా నవరత్న ఖచ్చితమైన ఒక ఓడ వాళ్ళకు కనపడి, ఆ నల్లటి యమునా జలంలో తెల్లటి ఓడ తేలి మెరుస్తూ కనిపించేసరికి చిగురాకుల చేతుల వాళ్ళంతా క్రీడ సల్పే సంకల్పం అసందర్భపు సల్లాపాలు సాగించి కృష్ణుడితో కలిసి పల్లవ క్రీడ చెయ్యాలని వాళ్ళు ఒకరితో ఒకళ్ళు సంప్రదింపులు మొదలుపెట్టి, ఒకడు బాలుడమ్మా పాపం అని, ఒకటి అదీ కాక వంటి నిండా బంగారుపు నగలు బోలెడు పెట్టుకొని ఉన్నాడు అని, ఒకటి అల్లాగోనమ్మా మరి అని, ఒకటి పోనీ వద్దమ్మా నన్ను అడిగితే అంది, ఒకటి అబ్బే నే చెబుతా వినండి, మన ఆడవాళ్ళం అందరం వెళ్ళి కృష్ణుణ్ణి వేడుకొని ఆడుదాం. కృష్ణుడు చూస్తూ ఉండగా మనతో ఉంటున్నప్పుడే మనం జలక్రీడలాడ, అందుకు ఈవేళ సుదినం అని. ఒకటి అవునే, కృష్ణుడు ఉండాలి, అతడు లేకుండా సుఖమేముంటుంది. ఒకటి అర్థమా, అతడు ఉండి తీరాల్సిందే, లేకపోతే ఈ ఓడ మళ్ళీ గట్టుకు చేర్చడం మన వల్ల అవుతుందా. ఒకటి ఏమోనమ్మా, ఇతడు రాకుమారుడు, నవరత్నాల సొమ్ములు ధరించున్నాడు, తీరా తీసి గడితే ఏమవుతుందో అని. ఒకటి అందులోనూ కేవలం పసిబిడ్డమ్మా, ఈ అబ్బాయి అంతా అయిన తర్వాత జడుసుకుంటాడేమో. ఆడవారము అనేది ఉంది ఆ కీర్తన. నాకు తెలియదు బాబు, ఒకటి పోనీ అయినా సరే తీసుకు వెళదాం ఈ సంగతి. వాళ్ళమ్మతో ఎవళ్ళో ఒకడు పుణ్యం కట్టుకొని మూట మోస్తా, అప్పుడు మనకి తగిలే తిట్లకి మనం తలలు వంచేసుకో. ఒకటి మన ఆటలన్నీ పోనీ రహస్యంగా ఉంటాయని అనుకుందామన్నా మనల్ని అంతా తలో మాట అనడానికి మాత్రం లోటు ఉండదని. ఒకటి ఏమమ్మోయ్, మీరు ఒకళ్ళతో ఒకళ్ళు ఆలోచనలు చేసుకొని తెలియలేసరి తెల్లారిపోతుంది. చాలండి, రండి వచ్చి ముందు ఈ ఓడ నీళ్లలోకి గంట అని. ఒకటి అసలు కృష్ణదేవుడు త్యాగరాజుకి ఆప్తుడమ్మా, స్త్రీల మాటకేమి అతడు తెలుసుకోలేడమ్మా అన్న. అప్పుడు ఆ గోపికా రమణుల యొక్క హృదయం తెలుసుకున్నవాడే కృష్ణుడు వాళ్లతో మాట్లాడాడు. కృష్ణుడు, ఓ స్త్రీలారా, మీరు ఏమనుకున్నారు కానీ మీ బోటి యువతులకి పురుషుడు ఒక్కడు కూడా లేందే సాహసం తగదు స్మీ అన్న. ఒక స్త్రీ ఆడవాడు ఎందుకో అందుకు సంతోషపడుతున్న వేళ కనిపెట్టి అదే తరుణమనుకొని ఎవడే కాముకుడిగా మారిపోయి తన కామకత్వం వెళ్ళబోసుకోవటం తగదు. కృష్ణ, బలవంతపు సరసం ఎన్నడూ బాగుండదు స్మి. అందులో సౌఖ్యం స్వప్నేపి ఉండదు, కలలో కూడా ఉండదు. మేం పరకాంతలం కదా, మేమంటే నీకు భయం లేకపోవటం బట్టి మమ్మల్ని వేడుకగా నువ్వు భయపెట్టే మాటలు అంటున్నావే, అవురా అన్నది. కృష్ణుడు, నీకు చాలా క్షేమం కలగాలనే ఉద్దేశంతో నేను అలా నిష్కర్షగా మాట్లాడట. అదేమికి నిష్కర్షయ్యా, నువ్వు చిన్న కుర్రాడివి, పసిబాలుడు. ఈ ఓడ చాలా భారీ ఓడ, చంద్రబింబం లాంటి ఈ ముఖం వేసుకొని
కూర్చున్న నీకుటయ్యా ఓడ జరిపే శక్తి ఉంటా అంటే నడిపే శక్తి, జరిపే అంటే నడు. కృష్ణుడు, స్త్రీలారా, నేను లేకుండా ఓడ జరక్కపోవడం కాదు, గడ్డిపోత కూడా జరగదు కదా. అది అనాది నుంచి వేదశాస్త్రాలన్నీ ఘోష పెడుతుంటే మీకు వినపడలేదా? జీవరాశులన్నిటినీ బాగా పాలించే శ్రీహరి యొక్క రీతి 1000 ఆవులనైనా సరే బాగా పాలించటానికి గొల్లనైన నేనొక్కనే చాలు. అందుకని ఓ అమ్మాయిలారా, నా మనవి కొంచెం వినండమ్మాయి అన్న. ఒక స్త్రీ, లక్ష్మీకర, చంద్రముఖ, నువ్వు సుసువే అనే మాట లోకమంతా ప్రసిద్ధమే కదయ్యా. నిన్ను తీసుకొని వెళ్ళరాదు. ఒకవేళ మేము తీసుకొని వెళదామంటే వేడుగ్గా సాటి వాళ్ళంతా నవ్విపోయేటట్టు చేస్తావు మమ్మల్ని. కృష్ణుడు తన యందు నమ్మకం లేకుండా గోపికామణులు అలా మాట్లాడటం గమనించి, ఓరి వెర్రి వాళ్ళల్లా, నా మాటలన్నీ సత్యం కనుక విన. నేను జలాచ సంచారుడు, నారాయణునైనా నేను లేకుండా ప్రత్యేకంగా ఈ నదిలో మీరు తెప్పలాటకి బయలుదేరడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు. మీరు శాశ్వతమైన అపకీర్తి పాలవుతారు. మీరు అబలలు కదా, మీ వల్ల ఏమి అవుతుందని నిర్వాహకం. మీరు స్త్రీలు కదా అని ఆలోచించే ఎవ్వళ్ళో అలా చెయ్యండని మీకు దుర్బోధ చేశారు పాపం. నేను లేకుండా మీరు వెళ్ళకండి, నా మాట నమ్మండి. ఒక స్త్రీ, మా బాగా చెప్పావయ్యా, ఎందుకు ఈ వాదన? నిన్న మేము నమ్ముకోవాల్సి కృష్ణ, పూర్వం నిన్ను నమ్మి ఏం బావుకున్నామని ఇప్పుడు మళ్ళీ నమ్మడం, గట్టు మీద బట్టలు పెట్టి గోపికలున్నానని దిగగానే అవి పట్టికెళ్ళి చెట్టెక్కి కూతని వాళ్ళని ఏడిపించిన వాడవు కావా? స్త్రీలకు బొట్లు పెడదాని రమ్మని వాళ్ళ పెరిమలు కరిచిన మహానుభావుడివి కావా? వెన్న యావత్తు నువ్వే లగాయించి ఏమని నెరవమ్మ అని కీర్తనలో భాగం. ఇంచే కాస్త కాస్త చొప్పునే ఆడవాళ్ల మూతికి రుద్దిన ధర్మాత్ముడివి కాదా? ఒక ఆవిడ యొక్క వదిన గారి రూపంలో వచ్చి ఆవిడ వస్త్రం విప్పించి వెళ్ళిపోయిన పరిశోధకుడు, అడుగోనమ్మోయ్, మీ అల్లరి కృష్ణుడు మాకు దొరికాడని మీ అమ్మతో నేరం చెప్పాలని స్త్రీలు తీసుకువెళ్ళగా అది వరకే ఆవిడ ఒళ్ళో అవతరించి కూర్చున్న ప్రజ్ఞావంతుడి. యజ్ఞపత్రులు నిన్ను గ్రహించి భర్తలు వద్దన్నా సరే నీకు పలహారాలు తెచ్చి తినమని నిన్ను వేడుకోగా వాళ్ళకి వేణుగానం వినిపించిన పుణ్యాత్ముడివి. 7 రోజులు వానలో ఉండి అది వెలవగానే గోపికలు నీకు పొంగలి అవి తెచ్చి పెట్టలేదా? నేను త్యాగరాజనుతోని, నా మాటకి తిరుగుండదు అని నువ్వు కూడా అన్నావు కదా. వెనకటి ముచ్చట్లు అలా ఉండగా ఎలా నిన్ను నమ్మేదయ్యా? కృష్ణుడు, మీ తప్పులు పట్టడం ఆపండింక. నా సామర్థ్యం తెలుసు కదా. ఈ నదిని కాదు, ఈ సముద్రాన్ని కూడా మాట్లాడితే చూడటానికి వీల్లేని భవసాగరాన్ని, సంసార సాగరాన్ని కూడా సురాసుర మానవుల చేత తరింప చెయ్యటానికి సత్తా కలిగిన మాధవునర్రా నేను. ఓ చెల్లులారా, ఏమిటేమిటో ఊరికే తెలియకుండా వాగేస్తున్నా. నా మీద దయ లేకుండా వెనక మందరగిరిగిపోతుంటే కూర్మాన్నై దాన్ని నేను మీద ధరించలాదా? గజరాజు మకరి చేత హింసపడుతూ ఉంటే వెళ్ళి దయదాల్చి గజానికి మోక్షం ఇప్పించలేదా? సోమకుడు వేదాన్ని తస్కరించి సముద్రంలో దాక్కోగా మత్స్యాన్నై వేదాన్ని ఉద్ధరించలేదా? కాళిందిలో క్షోభ గావించే కాళియాహి పాము మద్దించి దానికి గర్వభంజనం చెయ్యలేదా? మకరం లాక్కుపోయిన గురుపుత్ర విడిపించి ఇచ్చెయ్యలేదా? నేను త్యాగరాజ సఖుణ్ణి కానా? నా ప్రతాపం ఏమేమో అనే కీర్తనలో భావం ఇదంతా. నా ప్రతాపం మీరు వెనక్కపోవడమేమి?
బోలెడంత విన్నారు నా గురించి. భావజుడికి జనకుడనై మన్మధుడు కృష్ణుడి యొక్క మాటల్లోని భావం సత్యమే అని గోపికా రమణుడు గ్రహించి భయం వది ధైర్యం వహించి వాళ్ళై కృష్ణుణ్ణి భావంలో ఉంచుకొని చీరలు బిగగట్టి ఓడకేసి నడిచి కొందరు ఓ అమ్మలక్కలారా అతడు చూస్తుండగానే యమున దగ్గర కృష్ణుడితో కూడి ఆడుతూ పాడు ఆడవాళ్ళే ఓడ నడిపే సొగసు చూడండి. కొందరు హరికీర్తనలు పాడు, కొందరు ఆనందంతో ముద్దులాడు, కొందరు యమునాదేవిని వేడు, కొందరు తమ ముత్యాల సరులు అల్లల్లాడుతూ, కొందరు తడబాటు వల్ల తమ పారిళ్ళు కదలక, కొందరు తమ బంగారు దుస్తులు వదలుక, కొందరు తమ ముంగురుల చుట్లు మొదలగ, కొందరు కృష్ణ గాథలు చెప్పగా, కొందరు కృష్ణుణ్ణి త్యాగరాజ సకుడే అని పొగడగ, కొందరు తమ కస్తూరి బొట్లు కరిగిపో, కొందరు తన కొప్పుల్లో పువ్వులు జారి రాలగ, కొందరు తమ కంకణాల గల్లు గల్లుగా ఓడ జరుపుతారు గమనించ అని పాట పాడుతున్నారు. తరుణీమణులంతా జలక్రీడా సమయంలో శృంగారాలు చేసుకు ఒంటి నిండా శుభప్రదంగా పన్నీరు గ్రంథాలు పట్టించుకొని మల్లి పువ్వులు మొల్లలు జాజులు మరువం తలలో హారాలు మెల్లో ధరించి ప్రశస్తమైన సాంబ్రాణి పొగవేసి అగరొత్తులు వెలిగించారు. నుదుట కస్తూరి తిలకాలు తీర్చిదిద్దుకొని సున్నం రాసిన తేతు నుదుట కదమలపాకులు పోక చెక్కలు తెచ్చి జాజికాయ జాపత్రి సంపుటి చేసి తుడిచి కొందరు సరసాంగులు చిలక్కలు చుడుతుంటే వేడుగ్గా వ్యవహరించి స్వర్గభోగాలంటే ఇవేనని కొందరికి తోచి, కొందరు ఆనందంతో పాటలు మొదలుపెట్టి అంతా కలిసి ఎంతో ప్రేమతో ఆ ఓడ జరిపారు. ఓడను జరిపే అదే కీర్తనం. అందరికీ కృష్ణుడి యందు బ్రహ్మానందం కలిగి ఆవేశంలో పడిపోయి కృష్ణుడికి తన ఒక్కత్త మీదనే ప్రేమ కాదు, తక్కిన వాళ్ళ మీద లేదు అని గోపికల్లో ప్రతి గోపిక అనుకునేటట్టు ప్రతి వాళ్ళకి తనే వాళ్ళ వాడైపోయి ఏమంటే కృష్ణుడు తన మోహం ప్రకటిస్తూ నిరంతరం అందరినీ అన్ని రూపాల్లో కనబడి ఆడటం మొదలెట్టి కొందరిని బంగారు కొంగులు పట్టుకొని లాగి, కొందరి పాదాలు బాగా నెత్తేసి, కొందరి సొగసు కళ్ళారా చూసి, కొందరి మనసు కనిపెట్టి మాటలు సాగి, కొందరి తొడల మీద పవ్వడించారు, కొందరి పెదవుల మీద ఎర్రటి ముద్రలు వేశారు, కొందరి శరీరాలు చేత్తో లీలగా నిమిరారు, కొందరి వెనక నిలబడి జడ వేశారు, కొందరి ఎదుట నుంచొని నుదుట కస్తూరి బొట్టు పెట్టారు, కొందరి తడుకు చెక్కులు ముద్దెట్టుకున్నారు, కొందరి వక్షం మీద పన్నీరు చిలకరి ఆ త్యాగరాజనుతుడు కొందరిని పలకరించి మాట్లాడారు. ఆ సమయంలో మహేంద్రాది దేవతలంతా ఏం చేస్తున్నారంటే గోపికల హృదయాలు కనిపెట్టి ఘనమైన సరస క్రీడలు సరిపి ఆ కరుణా సముద్రుడి మీద బంగారు పువ్వుల వాన కురిపించేసి చాలా ఆసక్తితో ఈ దృశ్యాన్ని పైనుంచి చూస్తారు. కొందరు మత్తకాచినులకు నూతన యవ్వన మదాంధకారం గాఢంగా కమ్మి వాళ్ళ వృక్షాల మీద తమ చీరలు బిగించి తలలు నిండా పువ్వులు దని తెడ్లు చేతబుచ్చుకొని కృష్ణుడితో సరసవచనాలు ఆడుతూ మలయ మారుతం చెలరేగ గర్వ పర్వత శిఖరారోహణ లెక్కేసి మదన లీలల గురించి ఇంపైన పాటలు పాడు ఓడ తొయ్యటం ప్రారంభించి వాళ్ళు ఇలా అనుకున్నారు, మనం పూర్వజన్మలో ఏ నోములు నోచుకున్నామోనే. తన ఎందే అనే ఒక కీర్తన, ఏ నోము అనే కీర్తనలో ఇందులో భాగం. ఏం నోము నోచామో, ఏం దానాలు చేసుకున్నామో ఇలా పెట్టి పుట్టడాన్ని, లేకపోతే ఈ జన్మలో శ్రీవల్లభుణ్ణి ఇలా కొలవడం, ఇతని చెక్కిళ్ళు వత్తడం,
ఇతడు మోబి ఆనడం, ఆ చంద్రముఖుని హృదయంలో ధరించడం మనకి దక్కేదనా? మనం శ్రీరత్నాలం కనుక శ్రీని మించిన యౌవనం అని. అంచేతనే ఆ శ్రీకాంతుడు మన పాలైపోయి ఇతన్ని కళ్ళారా చూడగలగడం వల్ల మన కోరికలన్నీ నెరవేరు. మనం తీరుగా బంగారు నగలు పెట్టుకొని సొగసు శృంగార వస్త్రాలు కట్టు అపూర్వంగా మన అంగాలని ఆ శుభాంగుడికి సమర్పించగలిగాం. ఏం పుణ్యం చేసుకున్నాము! పొంగిపోతున్న ఈ నదిలో చెలుల మందరం ఇంపుగా గుమికొడి మన మనసార ఈ శుభస్వరూపుడితో కలిసి ఈ రంగనాథుడు మన సరసని ఉప్పొంగిపోయి ప్రకాశిస్తున్నారు. మనల్ని వర్ణించడం బ్రహ్మాది దేవతల తరం కూడా కాదు. మన చెలులంతా ఈ త్యాగరాజ సఖుడితో కూడి బాగా ఉద్రేకం హెచ్చేటట్టు ఇలా సుప్రసిద్ధ రాగాలు పాడుకోగలగడం ఎప్పుడు దాచపెట్టుకున్నదో అప్పుడు గోపికా రమణుల హృదయం ఏమిటో కనిపెట్టాలి కృష్ణదేవుడు. అదిగో ఓ అమ్మాయిలు, పువ్వుల పరిమళాలు చెలరేగిపోతున్నాయి, కోకిల కంఠాలు మోగిపోతున్నాయి, కొసరి మిమ్మల్ని బతిమాలుకుంటూ మీ కోరికలు తీర్చడానికి అసమానున్నైన నేనున్న. బ్రహ్మాదులకైనా అలవి కాని సొగసుద అసదృశ్యంగా మీరున్న. ఇక ఆలస్యం చెయ్యక నా మాట మీ చేతుల్లో ఉన్న చిలక కోలలు తెడ్లు లాంటివని గిరగిరా తిప్పి నీళ్లలో పారేయ. పడమటికి అది వరుణ దిక్కు కనుక. అంటే గోపికలు కృష్ణుడు కపటంగా మాట్లాడుతున్నాడని ఎంచి మా సొగసుల సంగతి అబద్ధమా? కానీ నీ తెరచాటు మాటలు నమ్మకూడదయ్యో కృష్ణ. నమ్మితే అయిపోయేది బస్టాండే అపకీర్తి పాలైపోతా. ప్రతి చోట నీ లయలన్నీ ఇక కట్టిపెట్టయ్యా. నువ్వు కొండలెత్తిన వాడవే అయినా నీ తక్కువలు మా దగ్గర పారు. నీ యుక్తులు సాధించు మా దగ్గర నెగ్గవు కృష్ణ. నువ్వు సారసాక్షుడు, పాలాక్షుడికి సైతం లభించని మమ్మల్ని కలిసి సుఖాలు అనుభవించవయ్యా శ్రీకృష్ణ. నీ అధరం, నీ పళ్ళు వరుస చూసి మోహించి ఆశించి వచ్చాం. మేము బుధుల్ని రక్షిస్తావనుకుంటున్నాం, కానీ శల్య సారథ్యం చేసి అబద్ధాల మమ్మల్ని పంపేస్తుంటావని మేము ఎరగ కృష్ణ. కంద చక్కెర లాంటి తియ్యటి నీ మాటలు విని నిన్ను కామించి మేము వచ్చామయ్యా. ఊరుకొని పసిబాలుణ్ణి గిల్లుతూండి మళ్ళీ వాణ్ణి కొట్టిలో పడి ఊగిస్తూ ఉండటం లాంటి పనులు నువ్వు చేస్తుంటావని మాకు తెలియదు కృష్ణ. నువ్వు త్యాగరాజ నృతుడివి కదా అని మా యువతులందరం నిన్ను ప్రేమించి వచ్చేశామయ్యా. శేషసాయి, మా మాట కొట్టయ్య. మా మాట పాటిస్తే మంచి బుద్ధిశాలి అవుతావు కృష్ణ అన్న. ఆ సమయంలో ఇంద్ర సభలో, శివసభలో, బ్రహ్మసభలో నృత్యం చేస్తుండే దేవదేవేశ్వర్ సంతోషం మేరకు ఆ పరిస్థితిలో ఉంటున్న మాధవుణ్ణి చూస్తే చాలా బాగుంటుందని వేడుకగా ఒకరితో ఒకరు ఇలా అనుకోండి, ఎమర్రోయ్ రండి 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 చూద్దాం రండి ఈ వేడుక. ఆడాళ్ళంతా రావాలి, ఇప్పుడే పరిగెట్టుకు రండి. దేవేంద్రుడికి కూడా దొరకని ఒక ఓడ ఉంది, అందులో గోపికలంతా కృష్ణుడితో చాలు చాలు అనే కీర్తన, చూతామురారి అనే కీర్తన ఈ భాగం కలిసి ఆడతారు. ఒకళ్ళకొకళ్ళు గంధాలు పూసుకుంటూ, ఒకళ్ళకొకళ్ళు తిలకాలు దిద్దుకుంటూ, ఒకళ్ళకొకళ్ళు విడియాలు ఇచ్చుకుంటారు తాంబూల, ఒకళ్ళకొకళ్ళు పలహారు హారాలు వేసుకుంటూ, ఒకళ్ళకొకళ్ళు చీర సింగారిస్తూ, ఒకళ్ళకొకళ్ళు రవికలు తొడుగుతారు, ఒకళ్ళకొకళ్ళు కౌగిట్లో చేర్చుకుంటూ, ఒకళ్ళ కోసం ఒకళ్ళు విరహంతో పడతారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పాటలు పాడు,
ఒకళ్ళతో ఒకళ్ళు సరసాలాడత, ఒకళ్ళని ఒకళ్ళు హరి అని పిలిచి చూస్తా, కానీ ఒకళ్ళకొకళ్ళు కనిపించకపోవడం చేత భ్రమలో పడిపోత అని చెప్పుకుంటూ అప్సరసలంతా కూడా వచ్చి ఓడలోని ఉత్సవం చూస్తూ ఉన్నారు. మరి గోపికామణులు ఏమనుకున్నారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులయ్యే, సుర నర కిన్నర కింపురుషులయ్యే, ఎవ్వరయ్యేది మన కచకుచారు మన రథనాధరాలు చూసిన తర్వాత మన మీద మనసు పడకుండా దాటి వెళ్ళగలుగుతారా? వట్టి మాట. పెద్ద పెద్ద దేవుళ్ళు ముగ్గురు స్త్రీ మీద ఆశ వల్ల మోసపోయారు. బ్రహ్మగారి కూతురు మీద మోహం పుట్టి ఆవిన్నే నోట్లో వేసుకున్న బుద్ధులుకే శ్రీహరి బృందను వలిచి దానికి లోలుడైపోయాయి. శివుడు దారుకావనంలో ఋషిపత్తుల్ని మోహించి వాళ్ళకి దాసుడైపోయి. సరే, మన కులంలో ఈ త్యాగరాజనృతుడు మన వలలో తగులుకున్నాడు కనుక మనకి సాటెక్కడా ఉండడు. మనకున్న లావణ్యం వంటిది వెనక లేదు, ముందు కూడా ఉండదు. ఈ కృష్ణుడు దేవుడు బాగా బొంకగలడు, భోగింపగలడు పాప. అంతేకాని ఓడ జరపటానికి వచ్చే సాటి స్నేహం అతడి దగ్గర లేదు. స్త్రీలను చూసి వలపించగలడు, మన అందాలు చూసి మన వెంట తిరగలడు. ఎవరు మనకు అనే కీర్తన భాగవంతాలు. సొగసుగా ఇతరుల మనస్సులను సొక్కించగలడు, కానీ ఓడ జరిపేటందుకు సాయపడ. మిగతా విషయాలు రేపు.